ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రేబిక. మనం టీవీ ఉంది మన కోసం. ఏదైతే ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయో ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ కి మధ్యలో, సో అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో గల్ఫ్ కంట్రీస్ మీద పడుతున్నటువంటి ఏవైతే బాంబ్స్ ఉన్నాయో, ఈ మిసైల్స్ ఏవైతే వదులుతూ ఉన్నారో దాని ద్వారా అక్కడే జనాలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో బయటకి రావడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిస్థితుల వల్ల ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ వాళ్ళకు ఉన్నది, ఫుడ్ తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి సో మనం టీవీని ఒక ఆవిడ ఆశ్రయించడం జరిగింది. సో ఆవిడ ఇప్పుడు మనతో పాటు లైవ్ కాల్లోకి వస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పడానికి. సో ఆవిడ మనం లైన్ లోకి తీసుకుందాం. మీ పేరు? కవిత. నమస్తే కవిత గారు. అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? సో మీకు తినడానికి కావచ్చు, ఉండడానికి, అంటే అక్కడ జరుగుతున్నది అసలు ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి అనేది మీకు ఏమైనా అసలు అర్థం అవుతుందా? ఎవరైనా చెప్పటం జరిగిందా? అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? అసలు ఏం బాగోలేదు. ఎందుకంటే ఇక్కడ మాకు బాంబ్స్ అవి వేస్తున్నారు కదా, మేము బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ మాకు ఎట్లుందంటే మేము అది మీకు వివరించలేకపోతున్నాం. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలన్నా వాళ్ళు ఏ టైంలో వేస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు. ఎవరికి ఆల్రెడీ ఇక్కడ ఒకరు చనిపోవడం కూడా జరిగింది. మేము ఏం చేయాలో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. కొంచెం భయంగాను, మాతో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో అందరూ మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు అసలు. ఓకే. ఏ టైంలో బాంబ్స్ అనేవి పడుతూ ఉన్నాయి? ఏ టైంలో మిసైల్స్ వస్తూ ఉన్నాయి? ఎక్కువ అంటే నైట్ 7:30 నుంచి స్టార్ట్. ఇంకా నైట్ 12కి, 1 o'clockకి, 4కి ఇట్లా పడుతున్నాయి. అట్లా పడినప్పుడు మా రూమ్స్ కూడా ఎట్లా అదురుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి భూకంపం వస్తే ఎట్లా అవుతుంది అట్లా. మాకు నిద్ర ఉండట్లేదు సరిగ్గా, మేము తినడానికి కూడా మాకు అవ్వట్లేదు. అట్లుంది మా పరిస్థితి ఇక్కడ. సో అంటే ఫుడ్ ఎలా, అంటే బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు అంటున్నారు. మరి ఫుడ్ కి సంబంధించి మీకు ఏ విధంగా ఫుడ్ అందుతుంది అక్కడ? మాకు టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ టయానికి కూడా భయంతో మాకు మా డ్రైవర్స్ ఉంటారు. ఆ టైంలో వెళ్ళి తీసుకురావడానికి కూడా భయమే మాకు. మేము ఒక రోజు తీసుకొస్తే నెక్స్ట్ రోజు తీసుకురాలేము. అన్ని మాకు షాప్స్ బంద్ ఉంటాయి. అందులోకి ఇప్పుడు రమదాన్ కదా, ఈ రమదాన్ లో కూడా ఇంకా చాలా క్రిటికల్ గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఎయిర్పోర్ట్స్ ఉంటే కనుక ఏమో దేవుడి దయ వల్ల మమ్మల్ని ఇంటికి పంపిస్తే బాగుండు అనిపిస్తుంది మాకైతే. సో కవిత గారు, మరి మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? మీ ఇంటి నుంచి ఫోన్స్ వస్తున్నాయా? ఇక్కడ ప్రాణాలే ఎప్పుడు పోతాయో తెలియదు. ఇంకా మేము ఫుడ్ విషయంలో మేము అంత పట్టించుకోవట్లేదు కూడా. ఓకే ఓకే. కవిత గారు, మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? అంటే ఇంటి నుంచి ఫోన్స్ వస్తున్నాయా? ఎందుకనంటే ఇక్కడ హైదరాబాద్ లో మాకు తెలుస్తుంది అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చూసే మాకే చాలా భయం వేస్తుంది. సో మరి మీ ఇంటి నుంచి కాల్స్ వస్తున్నాయా? మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అసలు మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి సంఘటన అంతా చూస్తూ ఉంటే? ఉన్న 2 పిల్లలు, పాప బాబు, వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. మేమేం చేయాలి? చిన్న పిల్లలు కదా, చెప్తున్నాం ఏం కాదు అని వాళ్ళకైతే చెప్తున్నాం. మా మమ్మీ అయితే మస్తు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. కానీ మేము ఏం చేయలేము. మాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కూడా క్లోజ్ ఉన్నాయి కదా. ఓపెన్ లో ఉంటే ఓకే, మేము రాగలుగుతాము ఏదో ఒకటి చేసి. కానీ అన్ని క్లోజ్ లో ఉన్నాయి కాబట్టి మేము ఏం చేయలేము. మేము ఈ రోజు మాట్లాడామా మళ్ళీ మేము నెక్స్ట్ డే మాట్లాడడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు వీటి వల్ల. ఓకే. సో అనిపిస్తుందా ఎందుకు అంటే మన దేశాన్ని, మన ఇంటిని వదిలేసి వెళ్ళాము, ఇప్పుడు ఇక్కడ ఏమైనా జరిగితే నా పిల్లలకి కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను లేకుండా అయిపోతానేమో, అసలు ఏంటి సిచ్యువేషన్ అని అట్లేమన్నా అనిపిస్తుందా మీకు? ఆఫ్ కోర్స్ అనిపిస్తది కదా. అంటే ఇప్పుడు ఏదో పిల్లల్ని చదివించుకోవడానికే వచ్చాము. కానీ ఇప్పుడు పిల్లలకి నేను ఎక్కడ దూరం అయిపోతానా అని నాకు భయం ఉంటది కదా. ఎందుకు వచ్చాను? అదే మన కంట్రీలో అయితే వేరు కదా. అక్కడున్న ఇది మొత్తం వేరు. కానీ ఇక్కడ అనిపిస్తుంది ఇప్పుడు నాకు, నేను అనవసరంగా వచ్చానే, నా పిల్లల్ని చూసుకుంటానా చూసుకోలేనా అన్న భయం కూడా వేస్తుంది నాకు ఇప్పుడు. ఓకే. అక్కడ పరిస్థితి ఏమైనా కొంచెం మాకు చూపించగలరా? ఏ విధంగా ఉంది అంటే చుట్టుపక్కల ఏరియాస్ కావచ్చు, ఏవైనా సరే ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి అని అంటారు? అంటే మేము గేటు దాటి బయటికి వెళ్ళలేము. కాకపోతే ఇక్కడ బయట ఏమన్నా చూపించమంటే చూపిస్తాం. ఎందుకంటే మాకు బయటికి అలౌడ్ లేదు.
ఓకే. అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌లో ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళ సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంటుంది. అక్కడ ఎవరు కూడా మనల్ని సరిగ్గా కేర్ చేయరు. అలాంటిది ఇప్పుడు ఒక యుద్ధమే జరుగుతూ ఉంది అక్కడ. బయటకు వెళ్ళే సంఘటన కూడా అసలు ఎక్కడ కనిపియట్లేదు. సో, మరి మిమ్మల్ని వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు? ఎవరైతే మీ బాబా అంటూ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళు భయం, వాళ్ళ పిల్లలు వాళ్ళ భయం వాళ్ళకుంటది. ఇంకా మమ్మల్ని ఏం పట్టించుకుంటారు? నార్మల్‌గానే పట్టించుకోరు. ఇంక ఈ టైంలో మమ్మల్ని అసలే పట్టించుకోరు. ఇంకా మేమే భయంతోటి మా పని మేము చేసుకొని వెంటనే రూమ్‌లోకెళ్ళిపోతాం. రూమ్‌లోకెళ్ళిన మా రూమ్ ఎట్లా అంటే మా రూమ్ అదురుతుంది. ఆ బాంబ్స్ ఓకే. ఏసినప్పుడు. ఇంక భయంతోటి ఎప్పుడు మాకు ఇది ఓపెన్ జేస్తారు, ఎయిర్‌పోర్ట్ మేమెప్పుడు ఇంటికి రావాలా అనే చూస్తున్నాము. యాహ్! అందరిని అనను. కొంతమంది బానే చూసుకుంటరు. కొంతమంది ఇలా. మేము రావడానికి అసలు ఇంపాసిబుల్ ఇప్పుడైతే అస్సలవ్వదు. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్స్ అన్నీ ప్రతి కంట్రీలో కూడా ఎయిర్‌పోర్ట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. అంటే క్లోజ్ చేసేసారు. మేము రావడానికి అస్సలే అవ్వదు. మాకు 2 వీక్స్ వరకు ఈ యుద్ధం అయితే మేము ఆపము అనేసి అంటున్నారన్న విషయం తెలిసింది. దానికి ఇంకా మాకు భయమేస్తుంది. ఎప్పుడు ఇంటికొచ్చేయాలా అనేసి చాలా ఆశతో చూస్తున్నాము. మరి దేవుడు ఏం చేస్తాడో తెలీదు. మీకేమన్నా మీ ద్వారా మీ టీవీ ద్వారా ఏమన్నా ముఖ్యమంత్రికి ఏమన్నా తెలియజేస్తే తెలియజేయండి. మమ్మల్ని త్వరగా ఇంటికి తీసుకురమ్మని మేము మీతో రిక్వెస్ట్ పాటు చేస్తున్నాం మీతో అందరం. పాటు ఇంకెంతమంది ఉంటారండి అక్కడ? కొంచెం చాలా భయంగా ఉంది. ఏం చెప్పాలి? ఎలా ఇప్పుడు మేమిలా మాట్లాడుతున్నట్టు చూసినా మమ్మల్ని ఊరుకోరేమోనని భయం మాకు. మీ దగ్గరలో ఏమన్నా బాంబ్స్ మిసైల్స్ పడినట్టు ఏమన్నా నాతో పాటు సూచనలున్నాయా? ఇంకిద్దరున్నారు. మా దగ్గరలోనే పడుతున్నాయి. కాపోతే ఇప్పుడు వాళ్ళు ఏ టైంకేస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు. ఓకే. ఆల్రెడీ మార్నింగ్ 7:00కి ఒకసారి ఏసారు. కానీ మేము బయటికి వెళ్ళాం కదా! ఆ టైంలో అసలు మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వరు. మా డోర్స్ కూడా మేము క్లోజ్ చేసుకునే ఉండాలి లోపల. ఓకే. ఇంట్లో పనిచేసే వాళ్ళనైతే అసలే బయటికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు డైవర్స్ అలాంటి ఏమన్నా సామాన్లు తీసుకురావడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళేమన్నా చూడొచ్చేమో గాని వాళ్ళకి కూడా అసలు బయటికెళ్ళే అవకాశాలు లేవు. ఓకే. చాలా తక్కువ. అసలు ఎందుకు ఈ యుద్ధం జరుగుతుందని ఏమన్నా మీకేమన్నా అక్కడ ఉన్న వాళ్ళు గాని, మీకేమన్నా సమాచారం ఏమన్నా ఉందా అండి? ఆహా! నాకైతే ఏం తెలీదండి. అలా ఏం తెలీదు. ఎందుకు యుద్ధం జరుగుతుందో, మేమెందుకు ఇదైతున్నామో, అసలు ఇవేమి మాకు తెలీదు. మాకసలు ఏం చేయాలో కూడా తెలీదు. మాకేసి మేమేదో కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకోవడం కోసం ఇంత దూరం వచ్చాము. వచ్చి ఇట్లాగా మధ్యలోనే మేము చచ్చిపోతామా ఏంటన్న భయంతోనే ఉంటున్నాం గానీ మాకేం తెలుస్తది? ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలీదు. దేనికి చేస్తున్నారో మాకు తెలీదు. ఉంటామా, ఉండమా అన్న భయంతోటి ఉంటున్నాం మేమంతే. కవిత గారు తినడానికి గాని అంటే ఇక్కడ మనము తిన్నా, తినకపోయినా ఖచ్చితంగా మన వాళ్ళంటూ ఉంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్లి ఎందుకు ఇబ్బంది పడుతున్నాము అనేమన్నా మీకు అనిపిస్తుందా? మీతో పాటు ఉన్న వాళ్ళు సేఫ్‌గా ఉన్నారా? సో, ఇండియాకి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారా? లేదంటే మీరొక్కలే ఉండడం లాంటివి అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఇప్పుడు మనం అక్కడ పిల్లల కోసం ఇట్లా వచ్చినప్పుడు మరి ఇట్లా అయితే మనం ఏం చేయలేం కదా! అట్లా అని మాకు భయంగానే ఉంటది. ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతారా? ఎప్పుడు ఆ ఎయిర్‌పోర్ట్‌లు ఇదైతాయా అనేసి చాలా భయంతోనే ఉంటాం. ఇంటికాడ నుంచి ఫోన్స్ మాకు ఒక్కొక్కసారి ఆన్‌లో ఉంటాయి. ఒక్కొక్కసారి ఆన్‌లో ఉండవు. ఆ టైంలో వాళ్ళ ఇంటికాడోళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అన్నది కూడా మాకు తెలీదు. మేము ఏం చేయాలో కూడా మాకసలు తెలీట్లా. ఇప్పుడు ఫోన్ ఆన్‌లో ఉన్నాయనుకో మేము ఇంటికి ఫోన్ చేసి మేము బానే ఉన్నామని చెప్తే వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు. కానీ మాకు ఫోన్స్ కూడా ఆన్‌లో ఉండవు. ఇక్కడ సిట్యుయేషన్ చాలా నెట్వర్క్ ఇష్యూస్ ఎంత ఏమన్నా వస్తున్నాయా భయంకరంగా అక్కడ? ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఒకవేళ మీకు ఫుడ్ ఏమన్నా లేకపోతే ఏమన్నా వాళ్ళు ఇవ్వటము అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? లేదు అనంటే అసలు ఫుడ్‌కి ఇబ్బందికరంగా అట్లేమన్నా ఉంటుందా? వస్తాయి. నెట్‌వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే బాంబ్స్ వేస్తున్నారు గాబట్టి లేదు వాళ్ళేమి ఇవ్వరు. ఏమన్నా ఉంటే మనం తీసుకొని తినాలి. లేకపోతే లేదు. బయటకి వెళ్ళకుండా ఇప్పుడు మాకు చాలా 1 వీక్ అయిపోతుంది. ఈ 1 వీక్ నుంచి కూడా మేము సరైన ఫుడ్ లేకుండానే ఇబ్బంది పడుతున్నాం. కానీ ఏం చేయలేం. ఫుడ్డా లేకపోతే ప్రాణమా అంటే మేము ప్రాణం మీద గుప్పిట్లో పట్టుకొనున్నాం. మా డ్రైవర్ ఇప్పుడే అవి సామాన్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే అక్క చూడండి. నాకు ఇంతకు మించి ఇంకా బయటికెళ్ళే అవకాశం లేదు అండి. మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఏరియాలో ఉన్నారండి? మీ ఉన్నటువంటి ఏరియా పేరు చెప్పండి.
మేమున్న హిలాల్ అండి, హిలాల్లో ఉన్నాం. ఓకే. మాకు ఇంతకు మించి బయటికి వెళ్ళేది లేదండి. ఇప్పుడు నాకు కూడా మీకు ఇది చూపించడం కోసం బయటకు వచ్చాను, కానీ లేకపోతే నాకు కూడా చాలా భయంతో ఉన్నాను నేను. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడ మీరు పని చేయాల్సిందేనా? అంటే ఏదన్నా బాగోలేకపోయినా, ఏదంటే ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెస్ట్ అనేది ఇస్తారు. మీరు ఒక దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అయినప్పటికీ మీరు అక్కడ పని చేయాలని ఒత్తిడి కలిగించడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అసలు ఏ విధంగా ఉన్నారు మీరక్కడ? లేదు. అసలు మనకి హెల్త్ బాగున్నా, బాగోపోయినా, ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళకి పని ఇంత ఇది బాంబ్స్‌లో ఉండి ఇంత ఇది ఉన్నా సరే వాళ్ళు ఇంట్లో ఉన్నా మేము బయటకెళ్ళి ఏదన్నా పని చేయాల్సొస్తే ఖచ్చితంగా చేయాలి. మనం తిన్నామా, ఉన్నామా అని అడగరు. టయానికి కూడా అడగరు. వాళ్ళకి పని ఖచ్చితంగా చేసి పెట్టాలి. ఆళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, వాష్‌రూమ్స్ కడగాలి, ఇల్లంతా ఊడవాలి. వాళ్ళకేమన్నా కావాలంటే చేసి పెట్టాలి. మనకట్లాంటి రెస్ట్ అట్లేమివ్వరు. ఓకే. కవిత గారు, మరి అక్కడి నుంచి మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని గాని, లేదు అనంటే అటు నుంచి మమ్మల్ని తీసుకురమ్మండని ఏమన్నా మీరు మా మీడియా ద్వారా అడగాలి అనుకుంటున్నారా? అసలు మీరు ఏమి ఇప్పుడు అంటే మీరు మమ్మల్ని అడిగారు, కాంటాక్ట్ ఒక్కసారి నన్ను లైవ్‌లో తీసుకోండి. ఇక్కడున్న పరిస్థితి నేను చెప్పాలి అనుకుంటున్నానని. అసలు మీరు ఏం ఆశిస్తున్నారు? మీకేం కావాలండి? మీ వీడియో ద్వారా నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళని నేను అడుగుతున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ మమ్మల్ని ఈ ఎయిర్‌పోర్ట్‌లు ఓపెన్ చేసి మమ్మల్ని జల్దీ తొందరగా తీసుకెళ్ళమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా చాలా ఏడుస్తున్నారు. త్వరగా ఇంటికెళ్ళిపోవాలని చెప్పేసి ఏడుస్తున్నారు. ప్లీజ్ అండి, మీకు నేను చాలా రుణపడి ఉంటాను నన్ను ఇక్కడ తీసుకెళ్ళి నా ఫ్యామిలీలో గనక నన్ను కలిపితే. ఓకే. ఓకే కవిత గారు. సో, చాలా థ్యాంక్స్ అండి రిబ్కా గారు. నేను మీకు ఫోన్ చేయంగానే మీరు నాకు రెస్పాన్స్ అయ్యి నా బాధను విన్నందుకు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా సేఫ్‌గానే ఉంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చే విధంగా ఏదైనా ఉంటే మాత్రం మన గవర్నమెంట్ డెఫినిట్‌గా పనిచేస్తుంది. అండ్ అలానే మనం టీవీ ఎవరికైనా సరే బాధ ఉందంటే డెఫినిట్‌గా ముందుకొస్తుంది. సో, అక్కడ ఉన్నటువంటి మీ బాధ అసలు మీరు ఏ విధంగా ఉన్నారని మనం టీవీతో పంచుకున్నందుకు ఖచ్చితంగా మీకు ధన్యవాదాలండి. మీరు సేఫ్‌గా ఉండండి. మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ వీడియో అక్కడి వరకు వెళ్ళడానికి మేము డెఫినిట్‌గా వర్క్ చేస్తాము. థ్యాంక్ యూ అండి కవిత గారు. లేదండి, మీకే చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీ ఛానల్ ఇంత త్వరగా నాకు ఆన్సర్ ఇస్తారని నేను నిజంగా అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి. మీకు మీ వీడియోకి చాలా థ్యాంక్స్ అండి. చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. మీరు సేఫ్‌గా ఉండండి.